14 లో బ్లాక్ బస్టర్ మూవీ స్పెషల్ జరగబోతోంది. నా దారి రహదార్ రహదార్ నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. ఓ నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఎ మినిట్. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వెళ్ళలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ సార్ కి ఒక జస్టిస్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఇది పర్ఫార్మెన్స్. మిస్ పల్లవి, ఆర్ యు ఎ వర్జిన్? Objection, Your Honor. ఆర్ యు ఎ వర్జిన్? కాదు. కాదు. ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 21. ఎవరితో? Objection. ఎంత మందితో? Objection. ఎంత సంపాదించారు? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు? What kind of question are you అబార్షన్ asking? చేయించుకున్నారా? Objection. Objection. ఆయన ఆవేదన వకీల్ సాబ్ రూపంలో చూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మంచాన పట్ట 60 ఏళ్ల ముసలమ్మని కూడా వదలట్లేదే వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు, యువర్ ఆనర్? రే కొడుకుల్లారా, చిన్న పిల్లల దగ్గర ఏం కనిపిస్తుందిరా మీకు? ఒక్క టికెట్ పై 6 బ్లాక్ బస్టర్ సినిమాలు మీకు చూపించబోతున్నాం. ఇది ఒక్కటి చాలా అసలు స్క్రిప్ట్ అక్కర్లా. ఇతనే నా గురువు గారు. వాళ్ళిద్దరు చెప్పారు, నువ్వు చెప్పావేంట్రా? ఎందుకులే అన్నా, నేను గురువు గారు అంటాను, మళ్ళీ నువ్వు గురువు గారు గుండెల మీద తన్నావంట. పెద్ద మనిషితో ఏంట్రా మాటలు? 5,000కి 6,000కి పెద్ద మనిషి ఫంక్షన్ లో పోయేవాడు, నువ్వు కూడా పెద్ద మనిషి.
నేను ఓ విషయం చెప్తున్నా షాక్ అవుతారా? చెప్పు. నువ్వు పెద్ద ఎదవరా? చూసావా షాక్ అయ్యావు? నేను షాక్ అయ్యింది నీ పంచకు కాదు, నువ్వు చేసిన పర్ఫార్మెన్స్. సరేగానే అదే ఎలారా ఏంటి అవత్తవలేదని అలా పచ్చని పొలాల దగ్గరికి వెళ్ళి విశాలంగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దు, అక్కడ అడవి పందులు ఉంటాయి, నేను రాను. అక్కడేంటమ్మా, ఇక్కడ కూడా ఉన్నాయి, చెప్పలేదా అన్న? చెప్పడే చెప్తుడు. ప్రైస్ రావాలి మూతి నీది నాకెందుకు వస్తుంది, నాకెందుకు వస్తుంది? డాన్స్ అదరగొట్టేవరా. ఈ దెబ్బతో నేను వాళ్ళ దృష్టిలో పడి డీకి పోతాంటావా? వెళ్తావు, అక్కడ నుంచి హాలీవుడ్ బాలీవుడ్ కి వెళ్తానంటావా? ఖచ్చితంగా అవుతావు. అక్కడి నుంచి దూకే. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. నా కూతురి గుమ్మడి పండులా ఉంటుంది కాబట్టి గుమ్మాడి వా ఏం క్రియేటివిటీ అండి. గుమ్మడి పండు ఊపిరి ఆడట్లేదు నాన్న. నీ హైట్ కు ఊపిరి ఆడదు, అప్పుడప్పుడు అని ఎగురుతుండు. నువ్వు అసలు డాక్టర్ అయినారా? నేను డాక్టర్ నేను డబుల్ ఈ అంటే నాకు ఏంటి తెలుసు, డబ్ల్యూ ఏంటి సార్? అంటే నేను రెండు చెవులు చూస్తా. ఎప్పుడు వర్షం పడ్డా తడవకుండా గొడుగు పెట్టుకో. బయట బాగా వర్షం పడుతుంది సార్. మరి తడిచిపోయచ్చావేంటి? నీ గొడుగు ఇచ్చాను కదా. అదే తడవకుండా పెట్టుకున్నారు కదా, అందుకే లోపల పెట్టుకొని తీసుకొచ్చాను. సార్ ఏంటి సార్ అది? రిచ్ పీపుల్ తుమ్మితే అలా గోల్డ్ పడతా ఉంటది. ఓ మై గాడ్. రే ఎక్కడికి వెళ్తున్నావు? అంటే మీరు ఇందాక వెళ్ళొచ్చారు కదా, అక్కడేం పడ్డదు అని. రిచి, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఇగో నువ్వు వచ్చిందే మొన్న ఎప్పటి నుంచో డౌట్ అంటే వాళ్ళకి నా మీద డౌట్. పెళ్లికో మంచి పెళ్లి అన్నయ్య, ఆదిలాంటో నుంచి పెళ్లి అన్న. అరే ఇంట్లో వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకునే వాళ్ళు ఉండాలి, కానీ కరెంట్ అఫైర్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకునే వాళ్ళతో దీనికి మొగుడుతురా. నరేష్ గారికి ఇచ్చి పెళ్లి అన్న. ఎవరిని ఎత్తుకోవాలి? ఇది ఎత్తుకోవాలి రేపు పొద్దున. ఇదే వాడిని ఎత్తుకుంటే ఎప్పటికి రాయి ఎత్తుకునేది. నేను బాణాలు దూబపాలు, నీకు అత్త బావ అమ్మా నాన్నతో సమానం. హాయ్ బావా, ఏంటి నేను రాత్రి పబ్బుకి రాలేదేంటి? రాత్రి గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ వెళ్ళాను బావా. బావా ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఈవెంట్ అనుకుంటారులే. అందరూ ఈవెంట్లని ఏది పడితే అది ఏదేదో చేసేస్తున్నారు. దీనికి నో కామెంట్. నువ్వు ఎలాగో ఏవో పేమెంట్. చాలా బీచ్లు ఉన్నాయి కదా, మనం గోవా బీచ్ కి ఎందుకు వస్తాం? ఎన్నో టీములు ఉన్నాయి కదా, నువ్వు ఈ టీం కి ఎందుకు వచ్చావు? ఏదైనా చేసుకోవచ్చు. అదే అనుకుని నేను కూడా వచ్చింది. ఆకర్షణ అంటే ఏంటి? జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తీసి డైరెక్ట్ గా లేడీస్ ని పిలిచారు కదండి, అది ఆకర్షణ. వికర్షణ అంటే ఏంటి? నువ్వు దగ్గరికి వస్తా ఉంటే పారిపోతారు కదా, దాన్ని వికర్షణ అంటారు. చావు చూసావు ఎలా షాక్ తిందో. తగ్గేదేలే. ఏమంకి ఏమైంది? చేసేది నేను, చేపించేది నేను. నువ్వు చేపించిన వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. బుడ్డి దువ్వులే ఉంది. ఏం కావాలమ్మా? నువ్వైతే నాకు ఇవ్వచ్చురా, నేను రెండు. ఈ పాప చూస్తుంటే అసలు మంచి యాక్టర్ లో ఉంది బావా, కానీ యాక్టర్ అంటే ఫేస్ లో నవరసాలు పలకాలమ్మా, లేకపోతే కష్టం. మరి నువ్వెలా అయ్యా? ఏదో ఒకసారి మావయ్య అనండమ్మా. నాకు ఆకలేస్తుంది, నాకు చికెన్ కావాలి. ఆ చెరువు సైడ్ నుంచి అలా వెళ్తే ఊరపందులు ఉంటాయి, నీ కార్తో గుద్దే. నిన్ను గుద్దితే నీకేం ప్రాబ్లం లేదా మరి? విశేషంగా విచ్చేసినటువంటి ప్రేక్షకులకు నమస్సు మంజులు తెలియజేసుకుంటూ అద్భుతమైన స్కిట్ పబ్లిక్ లో చేస్తున్నా, మామూలుగా ఉండదు. మెరిసింది మేఘం కురిసింది మేఘం వచ్చింది. సార్ వర్షాలు వచ్చేలా ఉన్నాయి సార్, గొడుగు తీసుకోండి సార్. ఎందమ్మా? మన దగ్గర విటమిన్ డి గొడుగు ఉంది సార్. డి గొడుగు ఏంటిది స్పెషాలిటీ? ఇగోండి సార్, వేసుకెళ్ళిపోవడం డైరెక్ట్ ఎండ వచ్చేది పై. బాబు ఇది ఏంటిది? సార్ ఇది మ్యాజిక్ అంబ్రెల్లా సార్. మరి అంబ్రెల్లేదా? మ్యాజిక్ సార్, కనిపించదు పైది.
సార్ అసలు మీరు కొనడానికి వచ్చిన మొహమేనా? మీరు ఊర్లో ఏం చేస్తారు చెప్పండి? ప్లే స్కూల్ అండి. ఓ చిన్నపిల్లలకి ప్లే స్కూల్ ఆడిస్తారు. అది కాదుగా చేపల చెరువు ప్లే స్కూల్ మాది. ఎరా ఎవరెవరు? కంగ్రాట్స్ సార్. ఎవరు సార్? మీ బాబా? లేదు, శీలావతికి వచ్చి మగ పిల్లడు పుట్టాడు ఇప్పుడే. అంటే మీ అబ్బాయి రాలేదు ఇంకా? కొడుకు విడు 6 అడుగుల బుల్లెట్. అమ్మా మళ్ళీ నా కొడుకు వస్తున్నాడు. అమ్మ నీరే కొడుకుని అగ్గిపెట్లో పుల్లంటున్నాడు కొడుకు. అమ్మ నేను పెళ్లి చేసుకున్నాను అమ్మా, నీ కోడలు. మీకు పెళ్ళైపోయిందా? ఓ షిట్ డామ్ ఇట్. ఏంటండి మహేష్ బాబుకి పెళ్ళయిందంటే తట్టుకున్నాం, ఇప్పుడు కార్తిక్ గారికి కూడా పెళ్ళయిందంటే అమ్మా అమ్మా. అంతా ఓకే కానీ నీకు పెళ్ళయిందనగానే అమ్మాయి ఎందుకో కొంచెం నర్వస్ గా ఉంది. నేనేం నర్వస్ లేను, వాడే నర్వస్ ఫీల్ అవుతున్నాడు. వాడే నర్వస్ ఫీల్ అవుతున్నాడు. గోల్డెన్ ఆపర్చునిటీ సాయి. కార్తిక్ గోల్డెన్ ఛాన్స్. అన్ని అనుకున్నాం మేడం, కాకపోతే కళ్ళలో చూడగానే మర్చిపోతున్నాను నేను. కళ్ళలో కలిపి చూడ అన్ని మర్చిపోయాం మేము. కళ్ళలో చూడగానే మర్చిపోతున్నాను నేను. కాల్స్ లో చాట్స్ లో చాలా రొమాన్స్ ఉంటుంది. ఇక్కడ లేదు. మొన్నే కదా జోడీలొద్దు అని చేశాడు, ఇప్పుడు మళ్ళీ పెంట అవసరమా చెప్పు నీకు? చిన్నప్పుడు తప్పండి మన కొడుకు, అదే వాడు ఉంటే వాడు చూసుకుంటేవాడే. ఆ కొడుకును నేనే అని వాళ్ళని నమ్మిస్తే నేను ఇక్కడి నుంచి కొడతా. ఒకసారి కొట్టించుకోవా? రా కొడతా. ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉందమ్మా. ఒక విషయం చెప్పనా రోజా మీకు? చెప్పండి అమ్మా. నేను మళ్ళీ చచ్చిపోయి బ్రతికాను నేను. ఏమైంది? క్యాన్సర్ వచ్చింది. ధైర్యం సర్వం ప్రేమ. మీరంటే నాకు థ్యాంక్ యూ. ఏంటి ఇమోషనల్ అయ్యారు ఆయన, ఏడుస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వీడియో నేర్చాను. ఒక బొట్టు పెట్టి దండలు మార్చుకొని మళ్ళీ మీ నాకు కాదండి. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనంటది, విడిపోనంటుంది. మీరు పుట్టడమే నాకన్నా పెద్దగా పుట్టారండి. జంటలుగా వచ్చినప్పటికీ కూడా మీరు విడివిడిగా మీ ఆటని ఇవాళ ఆడబోతున్నారు. పెళ్ళామే పేకాటే. ఓ అది కూడా ఉందేంటి మీకు? నారప్ప బసవప్పని చూసారా? అయ్యో అచ్చం మీరు మీ పోలికే. మా ఆయనకి నా పోలిక ఉండడం ఏంటండి? మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే అది, నో అయితే ఇది. రెడీ ప్రీతి గారు, మీ ఫస్ట్ క్వశ్చన్. మీ హస్బెండ్ మీతో కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఎస్ ఆర్ నో? నాతోనే స్పెండ్ చేస్తారు. అంటే వాళ్ళు లాక్డౌన్ గురించి అడగల. ఈసారి ఏ షోకి వెళ్ళినా మీ వైఫ్ తో కాకుండా సింగిల్ గా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు, ఎస్ ఆర్ నో? పిలోరమ్మా పిలిచిన ప్రతిసారి మా వైఫ్ తోనే పిలుస్తారు. ఎవరో పక్క వాళ్ళ వైఫ్ అని పిలవచ్చు. మీ వైఫ్ కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు, ఎస్ ఆర్ నో? బియ్య తాగే వాళ్ళంట, నా కోసం మానేసి. నీ దగ్గర తాగట్లేదేమో, ఇంకెక్కడికైనా వెళ్ళి. అసలు నేను వదలగా. ఎలా, మీరు టెస్టింగ్ మెషిన్ మీ దగ్గర కూడా ఉందా? త్యాగాలంటే ఇంకా లిస్ట్ తీయొచ్చు, ఇది సరిపోదు అసలు. బా ఎన్ని మానిపించారండి. గురక మానిపించారా? గురక చాలా రేర్ గా, బాగా టైర్డ్ అయితే ఎప్పుడన్నా వస్తుంది. మాని అనగానే
మీ హస్బెండ్ కన్నా మీరే ఎక్కువ రొమాంటిక్ గా మాట్లాడతారు. అవును అవును అన్ని మాన్పించారు, రొమాన్స్ కూడా మాన్పించేశారు. చిన్న డిబేట్ మొదలెడదాము. హస్బెండ్స్ గొప్ప లేకపోతే వైఫ్స్ గొప్ప? గొడవలు వద్దమ్మా, వాళ్ళే గొప్పమ్మా. లేదు, మాకు గొడవ కావాలి, మాకు ఫుటేజ్ కావాలి. ముందు మీ ఒపీనియన్ చెప్పండి. వైఫ్స్ ఆర్ ద బెస్ట్. మేము ముందుండి నడిపిస్తాము, రథ సారథులం కాబట్టి మేము గొప్ప. డ్రైవర్స్. ఎస్ చెప్పమ్మా, వైఫ్ గొప్ప హస్బెండ్ గొప్ప? వైఫ్సే గొప్ప. ఎందుకు చెప్పండి. ఇంటిని మెయింటైన్ చేయడంలో ఆడవాళ్ళ కన్నా గొప్ప ఇంకెవరు చేయలేరు. ఇంటిని మెయింటైన్ చేస్తారు ఆడవాళ్ళు, ఆంటీని మెయింటైన్ చేస్తారు మగవాళ్ళు. మీరు ఎలా చెయ్యరు కానీ మాకెన్నో మెయింటైన్ చేయాలని ఉంటుంది. మీరు మీ ఆవిడకి బెస్ట్ హస్బెండ్ అని ప్రూవ్ చేయడానికి ఒక కవిత్వం. ఈ ప్రపంచాన్ని చూడడానికి నేను తిరిగి వెళ్ళక్కర్లేదు, ప్రపంచం అంతా చూసి రావడానికి. నీ కళ్ళల్లో చూస్తే ఆ ప్రపంచమే కనపడుతుంది ప్రీతి. నా కళ్ళు పెట్టి చూస్తే నాకు తెలియకుండా ఒక ఆనందం కలుగుతుంది. ఆ రోజు అలా చెప్పు, కష్టాలు లేదు వస్తే మా ఆవిడ ఫోటో చూస్తాను కదా. అంటే తను మీ జీవితంలోకి రాకముందు, తను వచ్చిన తర్వాత లైఫ్ ఎలా మారింది? అది ఎడార్లాగా ఉండే నా జీవితాన్ని పచ్చటి వనంలా తయారు చేసావు నువ్వు నా జీవితంలోకి వచ్చి. గేదెలు గీదెలు రావట్లేదు. మీరు ఒకవేళ విన్ అవుతే జాకీ గారు ఈ కప్పు తీసుకెళ్ళి ఏం ఆ చేస్తారు? పైన మూతి నాకు ఇవ్వండి. మీరేం చేస్తారు? షుగర్ టాబ్లెట్లు అన్ని అందులో దాచుకుంటాడు. చిన్నదారి బుగ్గ మీద చుక్కపోతూ అప్పదారి తోపు మాడ సిగ్గు చీర చిందులాడ ఆగలేని ఊగులాట చిరుగు పటకు చిరుగు పటకు. మీ ఇంటి పేరు చెప్పగానే ఒక మహానటుడు గుర్తుకొస్తాడు, రేలంగి వెంకటరామయ్య గారు. ఆయనకి మీకు ఏంటి సంబంధం? రాధమ్మ పెళ్ళి అనే సినిమా చేస్తున్నాను. ఓకే. నేను దూరంగా నుంచుంటే నన్ను పిలిచారు. నీకు ఉత్తి నరసింహారావు రేలంగి కాదు. కుదరదు సార్, ఎందుకు అలా అంటున్నారు అన్నాను. ఇట్రా, ఇప్పుడు సెట్లో మీ గురువు నిన్ను తిడుతున్నాడో నన్ను తిడుతున్నాడో తెలియదయ్యా. ఆయన ఆల్మోస్ట్ రాజన్ ప్రసాద్ గారు కాంబినేషన్ ఎన్ని సినిమాలు చేశారు మీరు? నేను దగ్గర 32 సినిమాలు చేశానండి. సుమన్ని పరిచయం చేసిందే స్క్రీన్కి. మా ఫస్ట్ పిక్చర్ మాదే. ఏ మూవీ అండి? ఇద్దరు కిలాడీలు. సార్ మీకు స్ప్లిట్ ఏసీ అంటే ఇష్టమా, విండో ఏసీ అంటే ఇష్టమా? ఏంటి గొప్పగా అడిగేది? అంటే మా వాడికి కూడా టెన్షన్గా ఉంది, ఎందుకు రాలేదు నరసింహారావు గారు ఇలా నమ్ముతున్నాడు. ఆ ప్రొడ్యూసర్ మెంటాలిటీ బుక్ చేసినటువంటి హీరోని కానీ డైరెక్టర్ని కానీ కాకా పడితే సినిమా బాగా తీస్తారు. అటువంటి ప్రొడ్యూసర్ నాకు తగిలేడు. సో మీరు 6th క్లాస్ చదివేటప్పుడు అనుకుంటా ఒక అబ్బాయితోటి గొడవ పడ్డారు. అబ్బాయి ఎవరో కాదు, కోడి రామకృష్ణ. ఎక్కడ గొడవ పడ్డారు, ఎప్పటికి మళ్ళీ ఎప్పుడు కలిశారు? ఏంటి ఇది ఇలా చెడిపోయింది స్నేహం, ఇంత గొప్ప స్నేహం అనుకున్నాను. ఎంతైనా చిన్ననాటి స్నేహితుడు కదా అని చెప్పి నేను వెళ్ళాను. ఒరే అబ్బాయి జిన్నా వచ్చాడరా అని. జిన్నా అంటే నా ముద్దునేం. ఓకే. ఇప్పుడు మా పాలకుల్లో రేలంగి నడిచిపోరంటే తెలియదు, రేలంగి జిన్నా అంటే తెలుసు. చందమామ జరిగేటప్పుడు జయలక్ష్మికి మీకు ఏదో మధ్యలో ఏదో జరిగిందని విన్నాను. జైలుకి నాకు ఏదో జరిగిందంటే అపార్థం చేసుకుంటారు జనం. ఏం జరిగింది మీరు చెప్పాలి. నువ్వు అడగడం ఎలాగే? మీరు అబద్ధం చేసుకుంటేనే నేనేం అడగలేకపోతున్నాను. మీరు చెన్నైలో ఉన్నప్పుడు జస్ట్ విజిల్ చేస్తే రౌడీలు వచ్చేవారంటే ఏంటది? ఏంటి మీరు మెయింటైన్ చేసేవారా? నేను సినిమాల్లో రౌడీ సీన్లు తీయలేదు కానీ రియల్ లైఫ్ లో క్రియేట్ చేసేవారు. ఇక్కడ హైదరాబాద్ లో అలాగే విజిల్ వేయటం లేదు, కొడతారు బాబు. ఇక్కడ చాలా కష్టం. ఇక్కడ సో అంత ట్రావెల్ చేసిన రాయన్ ప్రసాద్ గారితో అప్పట్లో నేను పేపర్లో చూశాను, విన్నాను. మీ ఇద్దరి మధ్యన ఏదో గొడవ అయింది అని. అది ఎంతవరకు నిజం? అది మేమిద్దరం ఆల్మోస్ట్ భార్య భర్తలు లాంటి వాళ్ళం. 32 సినిమాలు చేసాం కలిసి. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు క్లాప్ బోర్డ్ అంటే మనకి చాలా పవిత్రమైంది. ఎస్. దాన్ని మీరు నేల మీద పెట్టి ఏదో రాసుకోవటమా లేకపోతే ఏదో చేయడమా జరిగింది. అవును. ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఫాట్మని చెంప మీద కొట్టాడు. ఆ వ్యక్తి ఎవరు? 2 కాళ్ళు వచ్చినాయి అలాగా. పైకి చూస్తే గురువు గారు పాఠం కొట్టాడు.
ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, నా కళ్ళు ఎదురుకుంటాను. సినిమా మధ్యలో నుంచి మీరు తప్పుకున్నారంట, ఎందుకు? రీజన్ ఏంటి? నేను చెప్పింది చేయండి, వెళ్ళండి అన్నాడు. మొట్టమొదట నా దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నటువంటి స్వరం కంటే ఇప్పుడు స్వరం పెరిగింది అయింది. సెట్కి వచ్చాం. సెట్కి వచ్చిన తర్వాత తతంగం ఏంటంటే సీన్ తీసుకుని ఆర్టిస్టులకి మొత్తం డైలాగులన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గురువు గారితో మీ జర్నీ ఎలా ఉండేది? దాసనారాయణరావు గారు కాకా పట్టే వాళ్ళందరినీ ఈయన ముందు పెడుతున్నాడు అని, వద్దు ఈయన దగ్గర మానేద్దాం, పాదాల మీద నమస్కారం పెట్టి వస్తాను సార్ అని వచ్చేసాను. దాంట్లో 2 డ్రాప్స్ ఆయన పాదాల మీద పడ్డాయి, నేను చూసుకోలేదు. ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే, బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే, బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పెట్టవే, బేబీ ఓ బేబీ లైక్ ఎ రెయిన్బో రంగే నింపవే. నువ్వేంటయ్యా మా తమ్ముడు కంటే హైట్ ఉన్నావు? కన్నడ భామలు. ఈవిడ ఇండస్ట్రీకి చాలా కొత్త, అందరి బ్లెస్సింగ్స్ ఆవిడకు ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కట్ చేస్తే ఆనందం. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అనుష్క గారు. హైట్ కి మ్యాచ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో వెంకట్కి ప్రియురాలుగా నటించింది ఎవరు? నాకు తెలుసు. నాకు చెప్పరా? అక్కడ 2 lakhs నాకు ఇచ్చేస్తే చెప్తా. సో ఎనీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్? అప్పుడు నాకు తెలుగు తెలీదు, నేను తెలుగు నేర్చుకున్నది తిట్లు వల్ల. ఇప్పుడు మాకు ఆ తిట్లు వద్దు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, యువతు యువతు యువతు. ఇవ్వద్దు అన్నారు. ఇవ్వాలి. అమ్మో తెలుగు బానే వచ్చు. సార్ ఐ లవ్ యూ సార్. మళ్ళీ ఐ లవ్ యూ అలా చెప్తే ఏదని అనుకుంటారు. వాట్స్ యువర్ లక్కీ నెంబర్? 3 ఉన్నాయి సార్ యాక్చువల్ గా. జాదుగాడే. గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి. అమ్మా బాబోయ్. యోగా చేస్తుంది. లవ్ యూ చింపాంజీ. కాదు, ఎవరిని పడితే ఆయన లవ్ యూ అంటున్నారు, మీరు నమ్మకండి. ఈయన లవ్ తీసుకోండి. ఫైనలీ ఐ గాట్ నాగ్నా, సో ఐ నో నీడ్ మనీ. ఆవిడ చాలా స్పీడ్ గా ఉంది బాబు. అవునులేండి. లక 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 లక. అబ్బో ఇది మోడర్న్ లక లక. గిన్నిస్ రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద క్యారెట్ బరువు ఎంత? భారత అత్యున్నత న్యాయస్థాన నినాదం ఏమిటి? వదల బొమ్మాలి, వదల. మీ ఈటీవీలో